ప్రైజ్ ద లార్డ్. కొంతమంది క్రిస్టియన్స్ నిజం కానివి నిజం అని నమ్మే 3 విషయాల గురించి ధ్యానించుకుందాం. మొదటగా పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళతారు అని. అది తప్పు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4-10 వచనంలో ఇలా ఉంటుంది, ఆ తరువాత ఒక గొప్ప సైన్య సమూహము కనబడుతుంది అని. రెండవదిగా బాప్తిజం తీసుకోవాలంటే ముందుగా మనం పర్ఫెక్ట్గా చేంజ్ అయ్యి ఎటువంటి దోషం లేకుండా ఎటువంటి పాపం లేకుండా ఉన్న తర్వాతనే బాప్తిజం తీసుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. బట్ నో, బాప్తిజం తీసుకునే ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి బాప్తిజం తీసుకోరు. బాప్తిజం తీసుకున్నాక డే బై డే చేంజ్ అవుతూ సెట్ అవుతారు. 3, మంచి పనులు చేస్తూ ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాము అని. రక్షణ లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తుని దేవుడని అంగీకరించి ఆయన నామంలో రక్షణ తీసుకున్న తర్వాత మనం ఆయన బిడ్డలుగా ఎంచబడతాం. కాబట్టి రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించాక మనం మంచి పనులు చేసి మన మనసు మంచిగా ఉన్నప్పుడు రక్షణ అనుగ్రహింపబడుతుంది. మనం పరలోకానికి చేర్చబడతాం. ఆమేన్.